अभी हमें एक भाई ने ज्वाइन किया है, सो इनको हमने स्कूटी दिला दी है यहीं से, यहाँ से। सो भैया है ना स्कूटी ओनर है, बोर्ड वो सामने लगा हुआ भी दिखाया था मैंने। सो आप ले सकते हैं 500 रुपये पर डे। सो अभी भाई चेक कर रहे हैं स्कूटी की कंडीशन, और ये हैदराबाद से आए हुए हैं। सो ये कह रहे थे कि मैं ज्वाइन कर सकते हो, तो हमने बोला ठीक है कर लो यार। सो ये भी अब हमारे साथ चलेंगे। సో రైడ్ స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ పెట్రోల్ రీఫిల్ చేయిస్తున్నాము. ఎక్కువ లేదు, ఒక 300-250 అలాగా రీఫిల్ చేస్తున్నాము. మేము వెళ్ళేది ఎక్కువ లేదండి, జస్ట్ శిశు పాస్ వరకే. సో జెరికాన్స్ అలాంటివి ఏం క్యారీ చేయట్లేదు. ఈ ట్యాంక్ కెపాసిటీ కూడా ఎక్కువ లేదు. ఇక్కడ కొద్దిగా ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే వాళ్ళు బెటర్ ఒక ట్యాంక్ ఫుల్ చేయించుకోవడమో లేకపోతే జెరికాన్స్ క్యారీ చేయడం బెస్ట్ ఆప్షన్. ఇక్కడ లొకేషన్ చూడండి, వెళ్తున్న దారిలో రైట్ సైడ్కి ఉంది. ఆ ఫాగ్, ఆ మిస్ట్, వెదర్కి సూపర్ లొకేషన్ ఇది. డైరెక్ట్గా ఇంకా చాలా బాగుంది కెమెరాలో కంటే. But finally came to Manali, bro. नज़ारों का लुत्फ लीजिएगा। मनाली में आपका स्वागत है, मुस्कुराइए, आप मनाली में हैं। तो गाइस ये मनाली ट्रिप हमारा बहुत शानदार साथ साथ में हम काम भी कर रहे हैं ऑफिस का। तो यहाँ देखिए, वहाँ देखिए, वहाँ देखिए, वो बर्फ़ के नज़ारे लीजिए। तो आज हमारा वर्क फ्रॉम होम चल रहा है जी, हम अपनी जॉब पे हैं। ఇక్కడ లొకేషన్ చూడండి, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు ఆ కొండలు ఆకాశం తాకినట్టున్నది. అక్కడ యాక్చువల్లీ చూస్తే మీకు పైనుంచి స్నోఫాల్ అవుతుంది. మేమున్న ఏరియాలో స్నోఫాల్ అవ్వలేదు, కానీ మీకు ఏదైతే ఆల్టిట్యూడ్ హై ఉన్నాయో అక్కడ విపరీతంగా స్నోఫాల్ అవుతుంది. సో మేము డ్రైవింగ్ చేస్తుంటే చలికి తట్టుకోలేక చాలా బ్రేక్స్ తీసుకున్నాము. అక్కడ లొకేషన్ పిక్ ఇది ఇంకొక టన్నల్ ఉంది, ఆ టన్నల్ దగ్గర లొకేషన్. ఒక పెద్ద కొండ. సో మీకు వీడియోలో వినిపిస్తున్న హిందీ సౌండ్స్ అవన్నీ మా ఫ్రెండ్స్ అన్నమాట ఇద్దరు ఢిల్లీ నుంచి. వాళ్ళు ఏంటంటే వీకెండ్కి అటు ఇటు టైం చూసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఇక్కడికి వచ్చేసి హోటల్స్లో ఉండి ఎక్స్ప్లోరింగ్ చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు కొన్ని వీడియోస్, నేను కొన్ని వీడియోస్ తీసాము. సో అవి యూజ్ చేస్తున్నాము. అండ్ చాలా ఫన్నీగా ఉంటారు, వాళ్ళ ఆడియో కూడా చాలా బాగుంటుంది చూడండి, వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది. ఇది నేను తీసుకున్న లియో బైక్ 500 రూపీస్. ఇది చాలా బెటర్ మీకు అక్కడ ఎక్స్ప్లోరింగ్ చేయడానికి. అంటే ఎక్స్పల్స్, హిమాలయన్ అవన్నీ కూడా బాగా యూజ్ అవుతాయి, కానీ ఇదైతే కొద్దిగా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ చాలా ఈజీగా దొరికేస్తాయి అక్కడ. हाँ चल तू। तो गाइस ये देखिए अटल टनल के लिए हम जा रहे हैं, जो कि 24 किलोमीटर है अभी। अब यहीं से लेह लद्दाख का रास्ता भी निकलता है।
सो गाइस देखिए कितना ब्यूटीफुल लग रहा है मनाली. दिस इज मनाली. तो गाइस फाइनली अटल टनल आ चुका है. सामने दिख रहा होगा आपको. सीधे चलिए पार अटल टनल. उसके सामने थोड़ी फोटोग्राफी कर लेते हैं. सीधे चलेंगे अटल टनल क्रॉस करके. नहीं अभी नहीं जाएंगे, पहले फोटोग्राफी. भाई उसके उस पार करेंगे, इस पार आते हुए फिर कर लेंगे. सही बता रहा हूँ, पहले वो सीधे चलती हुई चलती हुई वीडियो है, चलती हुई वीडियो है. वो अटैच हो जाते हैं. गाइस सो हम निकल रहे हैं अब अटल अटल टनल. टनल पूरा 9 किलोमीटर का अंदर. अटल टनल क्रॉस कर रहे हैं गाइस. चलो 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 अटल टनल क्रॉस हो गया. 9 किलोमीटर का है पूरा टनल. ये जो पूरा पहाड़ है ये चीर के उस पार निकलेंगे, देखना व्यू. सो 9 किलोमीटर पूरा वीडियो नहीं बनाऊंगा, थोड़ी सी 9 बनाऊंगा, किलोमीटर का है. बट ये 9 किलोमीटर का सफ़र. अटल टनल, ये रहा हमारा अटल टनल. बहुत ही अमेजिंग फीलिंग. गुड फीलिंग भाई. बहुत ही मस्त शानदार रोड बनाई गई है भाई. ఫైనలీ రోహతాంగ్ పాస్ వచ్చేసాము. అందునే ఇది టన్నల్ ఎగ్జిట్ అనమాట. ఇటు సైడ్ నుంచి అటు నుంచి వస్తే ఇటు మొత్తం 9 కిలోమీటర్స్ ట్రావెలింగ్. సో ఇటు సైడ్ వచ్చేసాము. ఇటు సైడ్ నుంచి ఇప్పుడు ముందుకు కెలాంగ్కి వెళ్తాము. సో ఆ వీడియో చూస్తున్నారు కదా, జస్ట్ ఇప్పుడు అటల్ టన్నల్ నార్త్ పోర్టల్ నుంచి బయటకు వచ్చాము. కాబట్టి చూపించేస్తా చూడండి ఒకసారి. ये देखो गाइस, देखो पूरा व्यू दिखाता हूँ आपको. ठीक है, लेह है, कारगिल, श्रीनगर, रोहतांग, लाजा, सुंदो. सो आप देख लो. सो वहाँ यहाँ पे आप रेस्ट कर सकते हो पूरा. और ये देखो कितना, और ऊपर पहाड़ों पे बर्फ़. बहुत ठंड है गाइस, हाथ पूरे रेड हो रखे हैं, ऐसे सुकुड़ भी नहीं रहे हाथ. इतनी ठंडी हवा चल रही है यहाँ पे. सो వాటర్ చూడండి ఎంత అసలు ఎంత బ్లూగా ఉన్నాయో. అసలు నెక్స్ట్ లెవెల్ లొకేషన్స్. అటల్ టన్నల్ నార్త్ గేట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జ్ క్రాస్ చేస్తే ఉన్న లొకేషన్ ఇది. ఇక్కడ చాలా కన్స్ట్రక్షన్స్ వర్క్ అవుతున్నాయి బీఆర్ఓ వాళ్ళవి. అవి ఎప్పుడు అవుతూనే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్టోన్ క్రషింగ్ అవన్నీ యాక్టివిటీస్ అవుతున్నాయి. అసలు నెక్స్ట్ లెవెల్ లొకేషన్. ఇప్పటిదాకా అయితే స్నోఫాల్ ఏం లేదు, జస్ట్ పైన ఉన్నది అంతే. మీరు చూడొచ్చు జస్ట్ ఇక్కడ వరకు ఉంది. అందరైతే స్నోఫాల్ కోసం వెయిటింగ్. ఇప్పటిదాకా అయితే స్నోఫాల్ లేదు. ఇప్పుడు నెక్స్ట్ సిసుకి వెళ్తున్నాము. సిసుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇప్పుడైతే టెంపరేచర్ చాలా నెగిటివ్లో ఉంది. సిసుకి వెళ్ళిన తర్వాత చూడాలి అక్కడ టెంపరేచర్ ఎలా ఉందో. लोकेशंस मात्र असल नेक्स्ट लेवल. लोकेशन చూడండి నెక్స్ట్ లెవెల్.
అక్కడ చూడండి లైవ్ స్నోఫాల్ అవుతుంది. మీరు అక్కడికి అండ్ ల్యాండ్స్కేప్ చూడండి అసలు నెక్స్ట్ లెవెల్. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఆ పైన ట్రెక్కింగ్ చేయడానికి దారి లేదు, అంటే అది మొత్తం అంతా తిరిగి వెళ్ళాలి, లేకపోతే ఇది క్రాస్ చేయాలి. ఇది క్రాస్ చేద్దామంటే ఇక్కడ అది లేకపోతే ఏం చేస్తున్నారంటే ఇక్కడి నుంచి రాయలు వేస్తున్నారు. రాలేసి ఇలా రాలేసి ఒక బ్రిడ్జ్ లా చేద్దామని చూస్తున్నారు, కానీ అది రిస్క్. అలా ఎన్ని రాళ్ళు వస్తే ఎన్ని అవుతుంది దారి చేయడానికి ట్రై చేస్తున్నారు. నాకు తెలిసి ఏం చేసినా కూడా కరెంట్ ఆగేటట్లేదు. ఇంకా ఏ షూస్ అయినా తడిసిపోతుంది. సో ఈ లొకేషన్ వచ్చేసి మీకు సిసు వ్యాలీ దగ్గర అనమాట. కొద్దిగా లోపలికి రావాలి. ఇలాంటి చాలా అండర్ రేటెడ్ ఉన్నాయి మంచి మంచి లొకేషన్స్ ఫోటోగ్రఫీ వాటికి. అసలు వాటర్ అయితే సూపర్ క్రిస్టల్ క్లియర్గా బ్లూగా ఉన్నాయి.